అందరూ రండి, టపాసులన్నీ రెడీ చేశాను, ఎలా కాల్చాలో చెప్తాను రండి. అదేంటి నాన్న, నేను బజార్ నుంచి అన్ని తెచ్చా, ఇప్పుడేటి కాల్చడానికి ఇన్నే ఉన్నాయి? నేను తెచ్చిన సామాన్లన్నీ 3 వాటాలు వేసాను. 1 వాటా ఈ సంవత్సరం, మిగతా 2 వాటాలు రాబోయే 2 సంవత్సరాలు కాల్చాలన్నమాట. శ్రద్ధగా వినండి. మన నలుగురికి 4 కాకరపువ్వు ఒత్తులు, మీ పిల్లలిద్దరికి 2 భూచక్రాలు. భూచక్రాలు ఉన్నాయి, విష్ణు చక్రం లేదా? భూమి మీద వదిలితే భూచక్రం, అదే దీనికి ఒక కాకరపువ్వు ఒత్తు పెట్టి ఇలా వెలిగించుకొని అనుకో, అది విష్ణు చక్రం. అర్థమైందా? 2 చుచ్చుబుడ్లు. రాకెట్ ఒక్కటి కూడా లేదా? మరి ర్యాకెట్ ఏం లేదు, ఇదే కింద పెట్టుకుంటే చుచ్చుబుడ్డి. మన డాబా పైకి సిరిసామనుకో, ఇది ర్యాకెట్ అయిపోతుంది. ఇది నీకు చిట్టపట్లు, నాగుల చవితి వరకు ఇవే కాల్చుకోవాలా. మన నలుగురికి ఒక్కొక్కరికి 3 సేమ్ టపాస్కాయలు, ఓకేనా? ఇవి అందరం ఒకేసారి కాల్చొద్దు. ఒక 5 నిమిషాల తర్వాత ఒకటి, 5 నిమిషాల తర్వాత ఒకటి, 5 నిమిషాల తర్వాత ఒకటి కాల్చాలి. ఇలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. అందరూ ఇప్పుడు కాల్చడం స్టార్ట్ చేస్తారు, మనం మాత్రం ఇప్పుడు కాల్చొద్దు. రాత్రి 9:30కి స్టార్ట్ చేద్దాం. ఆ వీధుల్లోకి వెళ్ళి చిరిగిపోయిన పేపర్లు, కాల్చేసిన చుచ్చుబుడ్లు ఇవన్నీ తెచ్చి మనం వాకట్లో వేసుకుందాం. ఎందుకంటే అప్పటికి అందరూ అయిపోతాయి. అప్పుడు మనం కాల్చడం స్టార్ట్ చేసామనుకో, వీళ్ళు ఎన్ని కొన్నారో అనుకొని మన గురించి గొప్పగా చెప్పుకుంటారు.